హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో తెలుగువారి కోసం అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద జాబ్ కల్పించే విధంగా అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, అప్లై చేయడానికి ఫీ కూడా లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. 35,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అప్డేట్స్ అందిస్తున్నాను కాబట్టి మీ నుండి లైక్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి లైక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ పోస్టులకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్షన్ చేస్తున్నారు. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక సెంట్రల్ సంస్థ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి జాబ్స్ కల్పించే విధంగా వీలైతే భర్తీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మన లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే మీరు ఇవాళ అలాగే రేపు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకు 6th ఆగస్ట్ అని అయితే ఉంది. రేపు లాస్ట్ డేట్ అయితే ఉంది. అందరూ కూడా త్వరగా చూసి అప్లై అయితే చేసుకోండి. ఇవాళ మీకు 2 రోజులు అయితే మీకైతే అప్లికేషన్ అయితే మీకు టైం అయితే ఉంది. త్వరగా అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ రేపే ఉంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ వీళ్ళైతే కల్పిస్తున్నారు. అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు రాష్ట్రాలు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకునే విధంగా వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మీకు జాబ్ లొకేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలో హైదరాబాద్లోనైతే మనకైతే వీళ్ళైతే జాబ్ కల్పించడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ, ఏపీ వాళ్ళు కూడా వీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇక్కడ హైదరాబాద్లోనైతే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఇది మనకు పూర్తిగా సెంట్రల్ సంస్థ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ భర్తీ చేయడం జరిగింది కాబట్టి మనకు హైదరాబాద్లో వాళ్ళైతే పోస్టింగ్ ఇస్తున్నారు. ఇక్కడ సంస్థకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏఆర్సిఐ హైదరాబాద్కు సంబంధించి మనకు హైదరాబాద్లో సంస్థనైతే ఉంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎలా సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్లో బాలాపూర్ రోడ్కు సంబంధించి హైదరాబాద్లోనైతే మీకు ఈ సంస్థ అయితే ఉందని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ 1, అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 2, అలాగే ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ సంబంధించి వీళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఒక పోస్ట్ ఉంది. అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 2లో 1లో మనకైతే ఒక పోస్ట్ ఉంది. ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్లో 19 పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ టెక్నీషియన్లు 6 పోస్టులు అయితే వాళ్ళకి భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ పోస్టుల వారీగా డేట్స్ అయితే వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు అసోసియేట్ 2 సంబంధించి 11th రోజు వాళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు అసోసియేట్ 1 సంబంధించి మనం చూసుకున్నట్లయితే 11th ఆగస్ట్ రోజు అయితే వీళ్ళు మండే రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 12th అండ్ 13th ఆగస్టులో ఈ డేట్స్లలో ట్యూస్డే, వెనస్డే రోజు అయితే మీకు వాళ్ళైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ టెక్నీషియన్ సంబంధించి 14th ఆగస్టు థర్స్డే రోజు మీకైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రిపోర్టింగ్ సంబంధించి టైం కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు మీకు అప్లై చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయినారా లేదా అని తెలుసుకోవాలని అంటే షార్ట్ లిస్ట్ అయిన లిస్ట్ అయితే మీకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తామని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళైతే డీటెయిల్స్ పంపిస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ పోస్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు గ్రామీణ లెవెల్ స్థాయిలో మీరైతే పనిచేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ సెలెక్షన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్. ఎందుకంటే మీరు అప్లై చేసిన వెంటనే మీకైతే షార్ట్ లిస్ట్ అయితేనే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, లేకుంటే వాళ్ళైతే కండక్ట్ చేయమని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరైతే అందరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఖర్చు లేదు కాబట్టి మీకు ఈమెయిల్లో మీకైతే షార్ట్ లిస్ట్ అయితే మీకైతే 100% మీకు జాబ్ వచ్చినట్లే ఆల్మోస్ట్. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనమైతే చెప్పుకుందాం.
ఇక్కడ ప్రాజెక్ట్ టెక్నీషియన్ సంబంధించి పోస్ట్ మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకి 6 వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే 50 ఇయర్స్ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ జాబ్‌కి సంబంధించి ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళు హైదరాబాద్‌లోనైతే వీళ్ళు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ సాలరీ పరంగా మనం చూసుకున్నట్లయితే 27,000 వరకు వీళ్ళైతే సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్‌లో హౌస్ రెంట్ అలవెన్సెస్ ఎలా ఉంటాయో దాని ప్రకారంగా వాళ్ళైతే అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయర్లీ మీకైతే ఇంక్రిమెంట్ అయితే సాలరీ ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్‌గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్ టెక్నీషియన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు, అలాగే బీఎస్సీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు డిప్లొమాలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మెటలర్జీ, అలాగే కెమికల్, అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాలలో మీరు డిప్లొమా చేసినా కూడా ఈ పోస్ట్‌కి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇక్కడ డిజైరబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. అంటే తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ లేకున్నా కూడా ఈ పోస్ట్‌కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లయితే 14th ఆగస్టు రోజు మీకు ప్రాజెక్టు టెక్నీషియన్ సంబంధించి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి పోస్టులు మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా 19 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే 50 ఇయర్స్ వరకు అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు జాబ్ లొకేషన్ హైదరాబాద్‌లోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాలరీ పరంగా మనం చూసుకున్నట్లయితే 27 వరకు అయితే వీళ్ళు సాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇయర్లీ మీకైతే సాలరీ ఇంక్రిమెంట్ అయితే ఉంటుందని అయితే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ, అలాగే బీఎస్సీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ డిప్లొమాలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్స్ సైన్స్, అలాగే మెటలర్జీ, కెమికల్స్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఈసీఈ సంబంధించి విభాగాల్లో డిప్లొమా చేసినా కూడా ఈ పోస్ట్‌కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే పోస్ట్‌కి సంబంధించి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ మనం చూసుకున్నట్లయితే 12th అండ్ 13th ఆగస్టు రోజు మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మన ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకు 2 వేకెన్సీస్ అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఏజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ వరకు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో మనకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తారు. ఇక్కడ సాలరీ పరంగా మనం చూసుకున్నట్లయితే 31,000 వరకు అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ సంబంధించినటువంటి అలవెన్సెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన నోట్స్ ప్రకారం అయితే వాళ్ళైతే సాలరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా కెమిస్ట్రీ, మెటీరియల్స్ సైన్స్ సంబంధించి విభాగాల్లో బీఈ, బీటెక్ చేసినా కూడా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మెటలర్జీ, అలాగే మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, అలాగే మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి విభాగాలలో బీటెక్, బీఈ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్ట్‌కి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ పోస్ట్‌కి సంబంధించి మనం ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లయితే 11th ఆగస్టు రోజు వీళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ మ్యాండేటరీ కావాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకైతే ఇక్కడ అవసరం లేదు. ఈ పోస్ట్‌కి సంబంధించి మనకైతే ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటే తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని, ఉన్నా లేకపోయినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చని. అదేవిధంగా ఇక్కడ మనం వర్క్ ఎక్స్‌పీరియన్స్ డిజైరబుల్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు తప్పనిసరిగా ఎక్స్‌పీరియన్స్ ఉండాలని అయితే ఉంది కాబట్టి మనకి ఈ పోస్ట్‌కి సంబంధించి అవసరం లేదు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కిందికి రండి. కిందికి వచ్చినట్లయితే మీకు పోస్టుల వారీగా ఇక్కడ వాళ్ళైతే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్టుకు సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో దానిపైననైతే ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యెస్ అని అయితే క్లిక్ చేయండి. యెస్ అని క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అలాగే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయిన వెంటనే మీకైతే అప్లికేషన్ ఫామ్ అయితే మీకు డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది.
మీరు అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఫీ కూడా లేదు. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మీకు షార్ట్ లిస్ట్ అయినట్టు ఈమెయిల్కి వచ్చిందంటే మీరు మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చినట్లే. చాలా వరకు మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కొరకి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.